ఛానల్ అశోక్ 46 A to Z Vlogs. ఈరోజు వర్క్ వచ్చేసి ట్యాగ్ కనిపిస్తూ ఉందా, డైకిన్ కంపెనీకి వచ్చాను అనమాట. ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదో ఆయిల్ లీకేజ్ అంట. సరే, మా సర్వీస్ పర్సన్ వచ్చేసి ఊరు వెళ్ళాడు, అందువల్ల నేను రావాల్సి వచ్చింది. అక్కడికి వెళ్తున్నా, కంపెనీ చూపిస్తా చూడండి. ఇదే కంపెనీ డైకిన్. చూడటానికి అన్నీ చాలా క్లాస్గా ఉన్నాయి, కానీ లోపల ఎలా ఉంటే సిచ్యువేషన్ తెలీదు. ఓకే, ప్రజెంట్ అయితే ఈరోజు నా దరిద్రం బాగా హెల్మెట్ తెచ్చుకోవాలా. అంటే నేను వచ్చిన వర్క్ వేరు, కొంచెం ఎమర్జెన్సీ అనమాట. షట్ డౌన్ 10:45 నుంచి ఒక అరగంట షట్ డౌన్ అంట. ఈ హాఫ్ అన్ అవర్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా, అందువల్ల రావాల్సి వచ్చింది. ఇదిగో విజిటర్ పాస్ ఒకటి ఇచ్చారు, ఎంట్రీ చూసుకొని పని చూసుకొని వెళ్ళిపోతా. అక్కడ ఏం జరుగుతుంది నేను వీడియో పెడతాను. ఇది డైకిన్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్, 25 MVA ట్రాన్స్ఫార్మర్, 32 kV/33 kV ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇది వీళ్ళ కంప్లైంట్ వచ్చేసి మనకి ఆ పైన రేడియేటర్స్ వస్తుంది అనమాట. అక్కడ రేడియేటర్ ఉంది, కనిపిస్తుందా? అక్కడ పైన రేడియేటర్ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. ఆయిల్ లీక్ అంతా కింద కనిపిస్తుంది అనమాట. అక్కడ ఒక యాడ్ 132 kV యాడ్ అనమాట. 132/33 kV యాడ్. ఇలా కంప్లైంట్ అది, దాన్ని మనం రెక్టిఫై చేయాలన్నమాట. ప్రజెంట్ అయితే ఇంకా షట్ డౌన్ తీసుకోలేదు, షట్ డౌన్ చేస్తారు. దీన్ని చేయాలంటే ముందు ఒక ఏబీ స్విచ్ ఉంది, అది ఒక ఆఫ్ చేసుకోవాలా. అండ్ SL6 బ్రేకర్ ఉంది, అది ఆఫ్ చేసుకోవాలా. దీన్ని ఇన్లెట్ బ్రేకరు అండ్ అవుట్లెట్ బ్రేకర్ రెండు ర్యాక్ అవుట్ చేసి ఎత్రాడ్ తగిలించుకోవాలా. అప్పుడు మనం పైకి ఎక్కాలన్నమాట. ఇది సేఫ్టీగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనమాట. చూస్తూ ఉండండి. ఓకే, లైన్కి ఎత్రాడ్లు వేస్తున్నారు. ఆల్రెడీ ఏబీ స్విచ్ ఓపెన్ చేశారు అండ్ ఎఫ్ స్విచ్ కూడా కనెక్ట్ చేశారు. ఇప్పుడు 3 ఫేజ్కి 3 ఎత్రాడ్లు బిగిస్తారనమాట. అది బిగించిన తర్వాత నేను పైకి ఎక్కాల, ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకేనా, కనిపిస్తుందా? ట్రాన్స్ఫర్ రేడియేటర్ ఈ బోల్ట్ లూజ్ ఉన్నట్టుంది. దీని నుంచే కిందకి వెళ్తూ ఉందన్నమాట మొత్తం. దీని ఎట్టి బస్సులో దిగొద్దు, జస్ట్ టైట్ చేయాలి అంతే. అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ చేసేసాను. ఇప్పుడు పైనుంచి కింద దిగినా మీకు అదే మొత్తం చూపిస్తాను. కనిపిస్తుందా ట్రాన్స్ఫార్మర్?